ఇక పేదలకు వల అమ్మతనానికి వెల. మేడ్చల్ జిల్లాలో అక్రమ సరోగసి ముఠా గుట్టురట్టు. 6 ఫెర్టిలిటీ కేంద్రాలతో లింకులు, 9 మందిపై కేసు, సూత్రధారులైన తల్లి కొడుకులని అరెస్ట్ చేసిరట. ఇదేంది సంతాన సాఫల్య కేంద్రాలు అంటారుగా, ఫెర్టిలిటీ సెంటర్స్, ఇవంతా దందా నడిపిస్తురట. సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు మరొక ముందే మరో ముఠా ఆగడాలు వెలుగు చూశాయి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకొని మహిళల అండాలు, గర్భానికి దరకట్టిన అక్రమార్కుల గుట్టును మేడ్చల్ పోలీసులు రట్టు చేశారు. సరోగసికి అంగీకరించిన వారితో సహా 9 మందిపై కేసు నమోదు చేసి సూత్రధారులైన తల్లి కొడుకులు లక్ష్మీరెడ్డి తర్వాత నరేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఇక బషీర్బాద్లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి తర్వాత పోలీసు అధికారులు వివరాలు వెల్లడించినట. మొత్తం మీద ఇదంతా కూడా దంద నడుస్తూ ఉందని చెప్పేసి ఆ దందని బయట తీసుకొచ్చినట పోలీసులు. ఎలా వెలుగు చూసిందంటే ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందినటువంటి నరేంద్ర లక్ష్మీరెడ్డి భర్త నుంచి విడిపోయిందంట. తర్వాత ఈ నరేందర్ రెడ్డి కొడుకుతోటి కలిసి ఈ దందా చేస్తుందట మొత్తం మీద.